జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త. మనము శ్రీమద్ భగవద్గీతలో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్యలో ఈ భగవద్గీతకు అర్థాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయటం నీ కర్తవ్యం కాబట్టి దాన్ని చెయ్యాలని చెప్తూ పరమాత్మ ఇప్పుడు 31వ శ్లోకం చెప్తున్నారు సాంఖ్యయోగంలో. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం నీకు జన్మతో ప్రాప్తమైన ధర్మాన్ని అవేక్ష్య చూసి చ అపి కూడా వికంపితుం చెలించటానికి నా అర్హసి తగవు. ఎందుకంటే క్షత్రియస్య క్షత్రియుడైన వాడికి ధర్మ్యాత్ ధర్మసమ్మతమైన యుద్ధాత్ యుద్ధం కంటే అన్యత్ మరి ఒక శ్రేయ శ్రేయస్కరమైన పని నా విద్యతే లేదు. తాత్పర్యం: అర్జున, జన్మసిద్ధమైన నీ స్వధర్మాన్ని పరిశీలించి చూసుకున్నా సరే నువ్వు ఈ యుద్ధం నుంచి పక్కకి పోవడం తగిన పని కాదు. ఎందుకంటే ఇది ధర్మ సంరక్షణ కోసం, దాని ద్వారా ప్రజా సంరక్షణ కోసం ఏర్పడిన యుద్ధం. అందుచేతనే ఇది ధర్మసమ్మతమైన యుద్ధం. క్షత్రియుడై పుట్టిన వాడికి ఇలాంటి యుద్ధం కంటే మించిన శ్రేయస్సాధనం మరొకటి లేదు. వివరణ చెప్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం సమాజంలోని బలహీనులను, వారి సామాజిక ధర్మాలను రక్షించాల్సిన బాధ్యత క్షత్రియుడికి ఉంది. నిండు సభలో మహిళను వివస్త్రను చేసి అవమానపరిచే స్వభావం గల దుర్యోధనుడు గనక చక్రవర్తి అయితే సమాజంలోని మహిళలకే కాదు, ఇతర బలహీన వర్గాలకు కూడా రక్షణ ఉండదు. అలాంటి వారి పరిపాలనలో ధర్మానికి విలువే ఉండదు. అందుకే ఇప్పుడు ఈ యుద్ధం చేయవలసి వచ్చింది. ఇటువంటి యుద్ధంలో ఆత్మ బలిదానానికి నీవు సిద్ధపడి యుద్ధానికి వచ్చి ఉన్నావు. ఇది నిజమైన క్షత్రియ ధర్మం. దీన్ని ఆచరిస్తే నువ్వు చెప్పిన శ్రేయస్సు తప్పక లభిస్తుంది. ఇప్పుడు సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి నిరంతరము కాపలా కాస్తున్నందువలన దేశంలోని సాధకులు కళ్ళు మూసుకొని నిశ్చింతగా ధ్యానం చేసుకోగలుగుతున్నారు, లేదా పూజలు హోమాలు చేసుకోగలుగుతున్నారు. కనుక ఈ సాధకుల పుణ్యంలో 6వ భాగం రక్షకులైన సైనికులకు చేరుతుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకే సైనికుడు చేసే యుద్ధక్రియ వాడికి శ్రేయస్సాధనంగా పరిణమించగలుగుతుంది. అందుకే సైనికోద్యోగానికి ఒప్పుకొని హిమాలయ సరిహద్దుల దాకా చేరిన తర్వాత ఇక నేను హింస చేయను అని ఒక సైనికుడు మొండికెత్తితే వాడికి రావలసిన 6వ వంతు పుణ్యమూ పోతుంది. దానికి తోడు ఒప్పుకున్న బాధ్యతలో నుంచి తొలగిపోయిన పాపము చుట్టుకుంటుంది అనేది ధర్మశాస్త్ర నిర్ణయం. క్షత్రియుడు అయినవాడు ఆత్మ బలిదానానికి సిద్ధపడి ధర్మసమ్మతమైన యుద్ధరంగంలోకి దిగుతున్నాడు కనుక అతడు చేసే ఇతర సాధన ప్రక్రియలు అన్నిటికన్నా కూడా యుద్ధరూపమైన సాధన అనేది అత్యధిక శ్రేయస్కరం అవుతుందని, అందుకే యుద్ధం నుంచి పారిపోవడానికి వీలు లేదని భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అది భగవానుడు ధర్మసమ్మతమైన యుద్ధం అని ప్రత్యేకంగా నొక్కి చెప్పడం వలన స్వార్థపూరితమై ధర్మానికి దూరమైన హింసను, యుద్ధాన్ని భగవానుడు వ్యతిరేకిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఈ విషయాన్నే తర్వాత భగవానుడు మనకి తర్వాత శ్లోకంలో, ఈ 32వ శ్లోకంలో చెప్తున్నారు. ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, ఓ అర్జున, సుఖినః సుఖానికి నోచుకున్న క్షత్రియాః క్షత్రియులు మాత్రమే ఈదృశం ఈ రకంగా ఎరుచ్ఛయ దైవవశం చేత ఉపపన్నం వచ్చినదయు మరియు అపావృతం తలుపులు తెరచబడిన స్వర్గద్వారం స్వర్గలోక ద్వారము వంటిదియు అయిన యుద్ధాన్ని లభంతే పొందుతున్నారు. తాత్పర్యం: అర్జున, నువ్వు ఈ యుద్ధం కోరుకుంటే వచ్చింది కాదు.
ఇది దైవవశం చేత వచ్చి నీ మీద పడింది. అందుకే ఇది తలుపులు తెరిచిన స్వర్గలోక ద్వారం వంటిది. ఇలాంటి యుద్ధం ఎంతో అదృష్టం ఉన్న క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. అంటే భగవానుడు ఈ క్రింది ధర్మశాస్త్ర శ్లోకాన్ని మనస్సులో పెట్టుకొని ఈ ఉపదేశం చేస్తున్నాడంట. అదేంటంటే, ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ యుద్ధే చాభిముఖో హతః. లోకంలో 2 రకాలైన మనుషులు మాత్రమే సూర్యమండలాన్ని చీల్చుకొని సగుణ బ్రహ్మలోకానికి చేరగలరంట. ఒకడు యోగసిద్ధుడైన యతీశ్వరుడు, మరొకడు యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించిన వీరుడు అని. ఇప్పుడు సగుణ బ్రహ్మలోక ప్రాప్తి వచ్చింది అంటే అక్కడి నుంచి కాలక్రమంలో శాశ్వతమైన మోక్షం లభించి తీరుతుందని ఉపనిషత్తుల్లో ఉంది. అందుకనే ధర్మయుద్ధంలో మరణించడానికి సిద్ధపడ్డా కూడా ఈ శ్రేయస్సు లభిస్తుంది అని భగవానుడు బోధిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో కూడా దైవవశాన వచ్చి నెత్తి మీద పడ్డ యుద్ధము అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల స్వార్థపూరితమైన హింసా ప్రవృత్తిని, యుద్ధాన్ని భగవానుడు ప్రోత్సహించడం లేదు అని మరొకసారి స్పష్టమవుతుంది. సరే, ధర్మం చెడిపోయినా పర్వాలేదు, నాకు అహింసే ముఖ్యమని మొండికెత్తి యుద్ధం నుంచి పారిపోతే క్షత్రియుడైన అర్జునుడికి రాగల నష్టాలను తర్వాత శ్లోకాల్లో వివరించబోతున్నారు. 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ప్రతిపదార్థం. అథ అలా కాక, త్వం నువ్వు, ఇమం ధర్మ్యం ఈ ధర్మసమ్మతమైన, సంగ్రామం యుద్ధమును, నా కరిష్యసి చేత్ చేయకపోయినట్లయితే, తతః దానివల్ల, స్వధర్మంచ నీ జన్మసిద్ధమైన ధర్మాన్ని మరియు కీర్తిం యశస్సును, హిత్వా పోగొట్టుకొని, పాపం అవాప్స్యసి పాపమును పొందగలవు. తాత్పర్యం. అర్జున, అలా కాకుండా నువ్వు మొండికెత్తితే ఏం జరుగుతుందో చెప్తాను విను. ఇది ధర్మశాస్త్రం ప్రకారం నీకు అయాచితంగా సంక్రమించిన యుద్ధం కనుక దీనిని ఎగగొట్టడం వలన జన్మసిద్ధమైన నీ ధర్మం చెడిపోతుంది. దానివల్ల పాపం నీ నెత్తి మీద పడుతుంది. దాంతోపాటు నీకున్న అపారమైన కీర్తిని పోగొట్టుకున్నవాడివి అవుతావు. ఇంకా కర్తవ్య పరిత్యాగం వలన అర్జునుడికి రాబోయే వ్యక్తిగత నష్టాలను తర్వాత శ్లోకాల్లో భగవానుడు వివరించబోతున్నాడు. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ప్రతిపదార్థం. భూతాని ప్రజలు, తే నీ యొక్క, అవ్యయాం అంతులేని, అకీర్తించ అపి అపకీర్తిని కూడా, కథయిష్యంతి చెప్పగలరు, సంభావితస్య గౌరవం అందుకొని ఉన్నవాడికి, అకీర్తి అపకీర్తి, మరణాత్ చ చావు కన్నా కూడా, అతిరిచ్యతే మించింది అవుతుంది. తాత్పర్యం. అర్జున, నువ్వు ఇప్పుడు ఈ యుద్ధాన్ని మానేస్తే రాబోయే తరాలన్నీ నీ గురించి చెడ్డగా చెప్పుకుంటాయి. గౌరవనీయమైన స్థానాన్ని అందుకున్నవాడికి అపకీర్తి అనేది మరణం కన్నా కూడా అధమాధమం కదా, కనుక ఆ ఆలోచన మానుకో. వివరణిస్తున్నారు. 10 మందికి పనికి వచ్చే పనులు చేస్తే వచ్చేది కీర్తి. అందువలన పూర్వకాలంలోని మహనీయులు అందరూ కూడా, ముఖ్యంగా రాజర్షులు, కీర్తికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. కీర్తి అనేది పుణ్యపూరితమైనది. దీనివల్ల స్వర్గలోకం లభిస్తుంది. ఇలాంటి కీర్తి ఎంతకాలం భూలోకంలో సుస్థిరంగా ఉంటే అంతకాలం ఆ జీవి స్వర్గలోకంలో నివసిస్తాడు అని మనకి మహాభారతం చెప్తుంది. అందువల్లనే భగవానుడు అర్జునుడిని, నీ కర్తవ్యాన్ని నువ్వు పరిత్యజిస్తే నీకు తరతరాల శాశ్వత అపకీర్తి లభిస్తుంది అని, దానివలన అలాంటి నరకవాసమే లభిస్తుంది అని కూడా ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు సాధకులకు సూచనలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు సంపన్నులైన వాళ్ళు 10 మందికి పనికి వచ్చే మంచి పనులు చేయాలి, లేదా చేసేవారికి సహకరించాలి. ఇది తమ ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా భావించాలి. ఆధ్యాత్మిక స్పర్శ లేకుండా కేవల ప్రచారం కోసం చేసే దాన ధర్మాల వల్ల వచ్చేది కీర్తి కాదు అని, అలాంటి పనుల వల్ల లభించేది పుణ్యం కాదని గుర్తించాలని చెప్తున్నారు. మంచి కీర్తిని సంపాదించేటప్పుడు కూడా
నిస్వార్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఇలాంటి ధర్మ కార్యాలను వీలైనంత గుప్తంగా చేస్తే భగవంతుడి దృష్టిలో వాటి విలువ మరింత పెరుగుతుంది అని గమనించాలి. సంపద లేనివారు జీవులందరికీ మంచి జరుగుగాక అనే సద్భావనను వృద్ధిపరచుకోవాలి. మనకి దత్తపీఠంలో కూడా ప్రతిరోజు జరిగే ఆ దివ్యనామ సంకీర్తన తర్వాత చెప్తారు, సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే జీవులందరికీ సుఖమే కలుగుగాక, ఎవరికీ వ్యాధులు లేకుండుగాక, అందరూ శుభాలనే పొందుదురుగాక, ఏ ఒక్కడికి దుఃఖం కలగకుండుగాక అని చెప్తున్న ఈ శ్లోక భావాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్తున్నారు. అలాగే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్ళినప్పుడు మనం చేసే అనుష్ఠానాల చివరిలో ఈ కుటుంబానికి మంచి జరుగుగాక అనే ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. అలాగే కష్టాలలో ఉన్నవారు కనిపించినప్పుడు వారికి సహాయం చేయటం చేత కాకపోయినా కృష్ణ కృష్ణ శివ శివ అంటూ భగవన్నామస్మరణ చేసి ఆ ఫలితాన్ని వారికి ధారపోయటం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ భావనలకు వ్యతిరేకమైన భావనలన్నీ కూడా నరకానికి హేతువులని గుర్తించాలి. ధనం వల్ల కానీ, విద్య వల్ల కానీ, అధికారం వల్ల కానీ, తపస్సు వల్ల కానీ సమాజంలో మంచి స్థానానికి చేరిన వారు ఈ విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత 35వ శ్లోకం, భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ప్రతిపదార్థం, మహారథాః మహావీరులు, త్వాం నిన్ను గురించి, భయాత్ భయం వల్ల, రణాత్ యుద్ధం నుంచి, ఉపరతం విరమించుకున్నవాడిగా, మంస్యంతే చ భావించగలరు మరియు, ఏషాం ఎవరికైతే, త్వం నువ్వు, బహుమతః గౌరవపాత్రుడవు, భూత్వా అయి ఉన్నావో అట్లాంటి వాళ్ళకే లాఘవం తేలిక అయిపోవటను యాస్యసి పొందగలవు. తాత్పర్యం, అర్జున నువ్వు ఇక్కడి దాకా వచ్చి వీరందరినీ చూసినాక ఇలా ఉన్నట్టుండి యుద్ధం నుంచి విరమించుకుంటే నీ శత్రుపక్షం వారు మాత్రమే కాక నీ స్వపక్షంలోని మహావీరులు కూడా నువ్వు భయంతో యుద్ధం నుంచి పారిపోయావు అని భావిస్తారు. అంతేకాక వాళ్ళ మీద జాలితో యుద్ధం మానుకున్నావు అని ఎవరూ అనుకోరు. వాళ్ళంతా ఇప్పటిదాకా నీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు అందరికీ కూడా నువ్వు ఇప్పుడు తేలికైపోతావు అని చెప్తున్నారు భగవానుడు. తర్వాత ఇంకా 36వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు, అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. తవ నీ యొక్క, అహితాః శత్రువులు, తవ నీ యొక్క, సామర్థ్యం సమర్థత్వాన్ని, నిందంతః నిందిస్తూ, బహూన్ అనేక రకాలైన, అవాచ్యవాదాన్ అనరాని మాటలను, వదిష్యంతి అనగలరు, తతః ఇలాంటి నిందల కంటే, దుఃఖతరం కిం ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఏముంటుంది. తాత్పర్యం, అర్జున నీ స్వపక్షంలోని కొంతమంది అయినా నీ మీద సానుభూతితో ఆలోచిస్తారేమో కానీ నీ శత్రుపక్షం వారైతే మాత్రం నీకు అసలు సామర్థ్యమే లేదని, ఇన్నాళ్ళు బుకాయింపులతో కాలక్షేపం చేస్తూ వచ్చావని, ఇలా అనేక రకాలైన అవాకులు చవాకులు పేల్తారు. నీకు అంతకంటే వేరే ఏదైనా పెద్ద కష్టం ఉండగలదా? వివరణిస్తున్నారు. అర్జునుడు శివుడితోనే యుద్ధం చేసి పాశుపతాస్త్రం సంపాదించాడని, ఉత్తర గోగ్రహణ సందర్భంలో భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదుల్ని అందరినీ కూడా వండి చేత్తో ఓడించాడని, యోగబలం చేత స్వర్గలోకం దాకా వెళ్ళి అక్కడ ఉండే నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాడు అని, దానికి ఫలితంగా భూలోకంలో లేని అనేక దేవలోక దివ్యాస్త్రాలను సంపాదించుకు వచ్చాడని, ఇలాంటి విషయాలన్నీ అర్జునుడిని గురించి అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. అందుకే దుర్యోధన కర్ణాదులు కూడా అర్జునుడు అంటే లోపల గడగడలాడుతున్నారు. అంతేకాక అర్జునుడు ధర్మాత్ముడు అని, శరణాగత రక్షకుడు అని, పరాక్రమం ఉండి కూడా రాజ్యకాంక్ష లేనివాడు అని అతడి గురించి ప్రజలు గొప్పగా భావిస్తున్నారు. దీనివలన అతడి శత్రుపక్షం వారికి కూడా అతడి మీద ఒక గౌరవం ఏర్పడి ఉంది. అలాంటి గౌరవం అంతా ఇప్పుడు
గాలికి కొట్టుకుపోయి అందరి దృష్టిలోనూ నువ్వు చులకన అయిపోతావు అని భగవానుడు అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా తత్వశాస్త్ర దృష్టితోనూ, 31వ శ్లోకం నుంచి 34వ శ్లోకం దాకా ధర్మశాస్త్ర దృష్టితోనూ, తర్వాత 2 శ్లోకాల్లో లౌకిక దృష్టితోనూ అర్జునుడికి రకరకాలుగా కర్తవ్య బోధ చేసిన భగవానుడు ఇక తర్వాత శ్లోకంలో తన సొంత నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించబోతున్నారు. 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. కౌంతేయ, అర్జున, హతః వా చనిపోయావా, స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని పొందగలవు, జిత్వా వా జయించావా, మహీం రాజ్యాన్ని, భోక్ష్యసే అనుభవించగలవు, తస్మాత్ అందువలన, కృత నిశ్చయ స్థిరమైన నిశ్చయం కలవాడవై, యుద్ధాయ యుద్ధం కోసం, ఉత్తిష్ఠ లేచి నిలబడు. తాత్పర్యం. అర్జున, మరణిస్తే వీరస్వర్గం వస్తుంది, గెలిస్తే మహారాజ్యం వస్తుంది, ఏదైనా మంచిదే. ఇక సందేహాలు వదిలిపెట్టు, స్థిరమైన నిశ్చయం చేసుకో, ప్రస్తుతంలో యుద్ధమే కర్తవ్యం అని తెలుసుకో, లేచి నిలబడు. ఇక్కడ వివరణ ఇస్తున్నారు. ఇదే అధ్యాయం 6వ శ్లోకంలో అర్జునుడు మనమే గెలుస్తామో వాళ్లే గెలుస్తారో అంటూ ఒక సందేహం కూడా లేవదీశాడు. దానికి సమాధానంగా భగవానుడు, ఏది జరిగినా నీకు మంచిదేనయ్యా, ఎందుకంటే నీకు కావలసింది ధర్మం, పుణ్యం. యుద్ధమంటూ చేస్తే నువ్వు మరణించినా జీవించినా కూడా నీకు ధర్మము పుణ్యాలు రెండూ లభిస్తాయి. యుద్ధం మానేస్తే రెండూ పోయి తీరుతాయి అని ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం ఉందంట. యత్ర యత్ర హతః శూరః శత్రుభిః పరివారితః అక్షయాన్ లభతే లోకాన్ యది క్లైబ్యం న గచ్చతి. అంటే శత్రువులు అందరూ చుట్టుముట్టినప్పుడు ఒక క్షత్రియ వీరుడు యుద్ధంలో మరణిస్తే వాడికి శాశ్వతమైన పుణ్యలోకాలు లభిస్తాయి, వాడు మధ్యలో పిరికి పందై పారిపోకుండా ఉంటే అని ఒక ధర్మసూత్రం ఉందంట. అందువలన యుద్ధంలో మరణించినా మంచిదే అని భగవానుడు చెప్తున్నాడు. అందుకే యుద్ధంలో నుంచి పారిపోకుండా ఉంటే చావైనా మంచిదే, రేవైనా మంచిదే అని భగవానుడు నొక్కి చెప్తున్నాడు. తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ, కుంతీపుత్రుడా లేచి నిలబడు అనేది మానవజాతి మొత్తానికి కూడా ఒక మహామంత్రం లాంటిదని వివేకానందుడు కీర్తించాడు. ఇక్కడ కుంతి అంటే ఆమె వీరనారి, ఆమె ఎప్పుడూ యుద్ధం చేయలేదు. కానీ జీవితంలో ఆమెకు వచ్చినన్ని యుద్ధాలు ఎవరికీ రాలేదు. ఆమె జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ సంఘర్షణే. ఆమె ఏ సంఘర్షణలో కూడా పారిపోలేదు. అలాంటి కుంతీపుత్రుడు కౌంతేయుడు. ఈ భగవద్గీతని భగవానుడు మనుషుల మనస్సుల్లో నిత్యము జరిగే ఈ భావకల్లోల యుద్ధాల పరిష్కారాల కోసమే బోధిస్తున్నాడు అని మనము ప్రథమ అధ్యాయం మొదటి శ్లోకం వివరణలోనే చెప్పుకొని ఉన్నాం. కనుక సంకటాలలో, కర్తవ్యాల్లో కర్తవ్య సందేహాల్లో, ఈ ధర్మం ఏంటి అధర్మం ఏంటి ఇలాంటి విచికిత్సల్లో, సద్భావ దుర్భావ సంఘర్షణలో కొట్టుమిట్టాడే ప్రతి మానవుడికి కూడా భగవానుడు తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ, ఓ వీరపుత్ర లేచి నిలబడు, నిర్భయంగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని మంత్రోపదేశం చేస్తున్నాడు. ఈనాటి యువకులకు ఈ మంత్రం మరింత అవసరమని చెప్తున్నారు. వారు దీన్ని మననం చేస్తే ఈ కాలంలో పెచ్చు పెరిగిపోతున్న అకాల ఆత్మహత్యలు, పరహింసా ప్రవృత్తులు క్రమక్రమంగా తగ్గుతాయి, కర్తవ్యనిష్ట పెరుగుతుంది. ఇదేంటి ఇటు తిప్పి అటు తిప్పి భగవానుడు హింసనే ప్రోత్సహిస్తున్నాడా, ఈ భగవద్గీత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా అని మనకు సందేహం కలగవచ్చు. ఆనాడు అర్జునుడికి అలాంటి సందేహమే కలిగి ఉండవచ్చు. అందుకే యుద్ధం అనేదాన్ని ఎలా చేయాలో తనే వివరిస్తున్నాడు భగవానుడు ఇప్పుడు ఈ శ్లోకంలో. ఇది 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సుఖదుఖాలను, లాభాలాభౌ లాభ నష్టాలను, జయాజయౌ జయ విజయ పరాజయాలను,
సమేకృత్వ సమంగా భావించి తతః అటు తర్వాత యుద్ధాయ యుద్ధం కోసం యుజ్యస్వ పూనుకో. ఏవం ఈ రకంగా చేస్తే పాపము నా అవాప్స్యసి పొందవు. కాబట్టి తాత్పర్యం చెప్తున్నారు, అర్జున యుద్ధం అనేది నీకు ఇప్పుడు అనివార్యం. యుద్ధంలో హింస ఉంది, హింస వలన పాపము ఉంది. కానీ పాపం అంటకుండా యుద్ధం చేసే ఉపాయం ఒకటి ఉంది, చెప్తాను విను. యుద్ధం వలన జయమో అపజయమో ఉంటుంది. వాటి వలన లాభమో నష్టమో కలుగుతుంది. వాటి వల్ల సుఖమో దుఃఖమో కలుగుతుంది. వీటిలో సుఖదుఖాలు రెండింటినీ కూడా సమంగా భావించడం నేర్చుకో. దానికోసం లాభ నష్టాల పట్ల సమభావన నేర్చుకో. దానికోసం జయ పరాజయాల పట్ల సమభావాన్ని అభ్యసించు. దీని మీద పట్టు సాధించి ఆ తరువాత యుద్ధానికి దిగు. అలాంటి మానసిక స్థితితో ఎంత పెద్ద యుద్ధం చేసినా కూడా నీకు పాపం రవ్వంత కూడా అంటుకోదు. ఇక్కడ వివరణ ఇస్తున్నారు. మామూలుగా మానవుడు ఏ పని చేసినా కూడా తనకు విజయం లభించాలని, లాభం కలగాలని, సుఖం దక్కాలని ఆలోచించి దానికోసం పనిచేస్తాడు. ఈ ఆశలు లేకుండా యుద్ధం అనే పనిని సామాన్యులెవరూ చేయనే లేరు. కానీ భగవానుడు బోధించే యుద్ధం అనేది పగలు, ద్వేషాలు, ప్రతీకారాలు ఇలాంటి వాటితో నిండిన యుద్ధం కాదు. అలాంటివి హృదయంలో ఉంటే ఆ యుద్ధం పాపాన్ని కలిగిస్తుందని కూడా ఈ శ్లోకంలో సూచన ఉంది. కనుక భగవద్గీత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అని భావించడానికి ఆస్కారమే లేదు. ఇక రెండో అంశం మనకి మరింత ముఖ్యమైంది. ఇక్కడ భగవానుడు కేవలం బాణాల కత్తుల యుద్ధాన్ని మాత్రమే కాక మన జీవన సమరాన్ని కూడా మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాడు. మానవుడు చేసే పనులలో యుద్ధం క్రూరతవం గనక అలాంటి చోటే సుఖదుఖాల పట్ల సమప్రవృత్తితో ముందుకు సాగాలి అని శాసిస్తుంటే, ఇక మన రోజు దైనందిన కార్యక్రమాల్లో సమస్యలలో సంకటాలలో మొత్తం కలిపి జీవన సమరంలో సమబుద్ధిని సాధించుకొని తీరాల్సిందే అని వేరే చెప్పాలా? జీవితంలో ఏ దశలో ఉన్నవాళ్ళకైనా జీవనం మొత్తం మీద నిజమైన నిఖరమైన విజయం లభించాలి అంటే జీవనంలో అంతర్భాగమైన అంశాలలో అంటే ఈ జయాపజయాల పట్ల, లాభ నష్టాల పట్ల మొత్తం కలిపి చెప్పాలంటే సుఖదుఖాల పట్ల సమబుద్ధిని సాధించుకొని తీరవలసిందే అని భగవానుడు నిక్కచ్చిగా నొక్కి ఒక్కాణిస్తున్నాడు అని మనం గ్రహించాలి. జై గురుదత్త. ఈ విధంగా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాల్లో తర్వాత ఏం చెప్తారో భగవానుడు తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.